6 తెలుగు న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం జనసేన కూటమి విజయం రాష్ట్రానికి అభిమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ అనుశ్రీ పేర్కొన్నారు. స్థానిక 46వ వార్డు డివిజన్లో వైఎస్ఆర్సీపీ నుంచి సుమారు 150 మంది మహిళలు, యువకులు తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిలో చేరారు. వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ సత్యనారాయణ తదితరులు కండువలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన మైత్రిని అధికారంలోకి తీసుకురావడమే మనందరూ ఉమ్మడి లక్ష్యమని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాల్లో అరాచక పాలన సృష్టిస్తూ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు. జగన్ ను ఓడించకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. అందువల్లే రాష్ట్ర ప్రజలు టీడీపీ జనసేన అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును స్పష్టంగా తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమంలో 46వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మండల రవికుమార్, తెలుగు మహిళా రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి తొరకల నిర్మల, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, రాజమండ్రి బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ఆగురు ధనరాజ్, మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ, స్థానిక టీడీపీ నాయకులు పిడిమి ప్రకాష్, మండల విశ్వేశ్వరరావు, కేబుల్ మురళి, సందక లక్ష్మణరావు, బోర రమణ, సలాది ఆనంద్, లక్ష్మి, అధిక సంఖ్యలో టీడీపీ జనసేన పార్టీల నాయకులు, స్థానిక యువకులు, మహిళలు పాల్గొన్నారు. నాట్ర నిఖిల్, అనుపోజు వావసతీష్ కుమార్, సామన కిషోర్, లక్ష్మణ్, లంకా లక్ష్మణ్ గారు, తప్పుకున్న వాళ్ళందరూ కూడా స్టేజ్ వద్దే ఉండాలండి. ఫోటో తీసుకుంటాను, అందరూ ఫోటో తీసుకున్నాం, అలా ఉండండి. అలా కండువా కప్పుకున్న వాళ్ళందరూ కూడా, అంటే పార్టీలో జాయిన్ అయిన సభ్యులందరూ కూడా ఎంత గొప్పగా ఉందో మనందరం కూడా చూసాం. మరలా అలాంటి ప్రభుత్వం అవసరమా కాదా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. అవసరమా? సకంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి మరలా వస్తాడు, మీకు కరెంట్ ఛార్జీలు పెంచుతాడు, గ్యాస్ ధరలు పెంచుతాడు, నూనె ధరలు పెంచుతాడు, నిత్యావసర ధరలు పెంచుతాడు, గుంతలున్న రోడ్లు ఉంచుతాడు, గుంతలున్న రోడ్లను ఉయ్యాలా జంపాలని డ్యాన్సులు వేస్తాం, దోమలున్న రాజమండ్రిగా తీర్చిదిద్దుతాడు. ఇవన్నీ కావాలి అని అంటే చప్పట్లు కొట్టండి, వద్దంటే బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పండి. బాయ్ బాయ్ వైసీపీ చెప్పట్లా, ఇక్కడ ఎవరో చెప్పట్లేదు. ఇప్పుడు వైసీపీ కావాలంటే మావా వైసీపీ కావాలా? ఎప్పుడు కూడా ఇచ్చారు మీకు. దానికి అనుగుణంగా ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానే ఉన్నాం. ఏ సమస్య అయినా తీర్చుతూనే ఉన్నాం, అధికారం లేకపోయినా కూడా. ఒక్కటే ఆలోచించండి, ప్రభుత్వం లేకపోయినా మీరిచ్చిన నిర్ణయం బట్టి మాకు వచ్చిన అవకాశంతో కష్టపడ్డాం. రేపు మీరు అధికారం ఇస్తే తప్పకుండా మీ అందరికీ మరింత మేలైన సేవ అందించడానికి అవకాశం ఉంటుంది. ఆశీర్వదించండి, పార్టీకి అండగా నిలబడండి, ప్రోత్సహించండి. అలాగే మీకు మరొక హామీ ఇస్తా ఉన్నాం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఒక ఆగడాలు చాలా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. రాత్రి అయితే ఆడవాళ్ళు బయటికి తిరగలేని పరిస్థితి, 8 తర్వాత మగవాళ్ళు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి మార్చుకోవాలి అని అంటే వీళ్ళు పెంచి పోషిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి యొక్క రాష్ట్రానికి బయటికి పంపాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన ఈ గంజాయి సరఫరా చేస్తున్న వాళ్ళు, ఈ బ్లేడ్ బ్యాచ్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఉక్కు పాదంతో తొక్కుతామని చెప్పి మీ అందరికీ గట్టి హామీ ఇస్తా ఉన్నా. ఈ 40 రోజులు పార్టీకి అండగా ఉండండి.
భవిష్యత్తులో మీ అందరి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి పార్టీలోకి వస్తున్న వాళ్ళని స్వాగతం పలుకుతూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వేదిక పైన ఉన్న అతిరథ మహారథులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.